నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడలోని ఏపీ రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమం. హాజరైన కూటమి ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు, న్యాయమూర్తులు. మేకప్ ప్యాకప్ అయిన రోజాకి టీవీల్లో జబర్దస్త్, సినిమాల్లో తల్లి పాత్రల దిక్కు. వ్యంగ్యాస్త్రాలు సంధించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న యాంకర్ శ్రీముఖి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. హైదరాబాద్లోని తెలంగాణ రాజ్భవన్లో ఎట్ హోం కార్యక్రమం. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆధ్వర్యంలో తేనీటి విందు. రిపబ్లిక్ డే వేడుకలు ముగిసిన అనంతరం విజయవాడ రాజ్భవన్లో ఎట్ హోం కార్యక్రమం నిర్వహించారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కార్యక్రమానికి కూటమి ప్రభుత్వ ప్రముఖులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, న్యాయమూర్తులు తదితరులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన అర్ధాంగి నారా భువనేశ్వర్తో కలిసి ఈ కార్యక్రమానికి విచ్చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, నారాయణ, కొలుసు పార్థసారథి, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, సవిత, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యేలు, ఏపీ హైకోర్టు సీజే, జడ్జీలు, సీఎస్, డీజీపీ, పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు హాజరయ్యారు.
వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజాపై శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రోజా మాటలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని, ఆమె వెళ్లి జబర్దస్త్ షోలు అమ్మపాత్రలు చేసుకుంటే బెటర్ అని సెటర్లు వేశారు. తమ నాయకుడు చంద్రబాబు గత 7 నెలల పాలనలో ఐటీ కంపెనీలను రాష్ట్రానికి తీసుకొస్తుంటే గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో జగన్ విదేశాల నుంచి కోడిగుడ్లు ఇస్తరాకుల కంపెనీలు తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు. మేకప్ ప్యాకప్ అయిన రోజాకి టీవీలో జబర్దస్త్, సినిమాలో తల్లి పాత్రలు దిక్కని ధ్వజమెత్తారు. అన్న రోజా గురి మాట్లాడింది పెద్ద పట్టించుకోవసం లే, ఎందుకంటే తీసేసిన తహసీల్దార్ కాబట్టి పెద్ద పట్టించుకోవసం లేదు. ఎందుకంటే ఇది మనం లాస్ట్ టైం చూసినాం, ఐటీ కంపెనీల కోసం పోయినప్పుడు కోడిగొడ్ల వ్యాపారము, అతరాసాల వ్యాపారము, ఇస్తరాకుల వ్యాపారం చూసినాం. ఈరోజు నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లనే రామ్ సెంట్రల్ మినిస్టర్గా పోయిన తర్వాత ఏ రకంగా బ్రహ్మాండంగా కంపెనీలు ఎలివెత్తుతున్నాయో చూస్తూ ఉన్నాం. అట్లనే నిజంగానే రోజా గారు కావచ్చు, మొన్న వదిలేసినారు వ్యవసాయం, ఆయన పేరేంది, మొన్న విజయసాయి రెడ్డి కావచ్చు, వ్యవసాయం చేసుకొని పోతున్నాడు కదా, ఆయనకు కావచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తాడ, జరిగిన 5 సంవత్సరాల్లో ఏ రకంగా మీరు చేశారో, ఏ రకంగా మీరు తిన్నారో అంత చూస్తూ ఉన్నాం. ఎన్ని కంపెనీలు వచ్చారో పబ్లిక్ చూసినారు. జరిగిన 5 నెలల్లో నుంచి 8 నెలల్లో 7 నెలల్లో ఎన్ని వ్యవస్థలు వచ్చినాయంటే, ఎన్ని కంపెనీలు వచ్చినాయంటే నా భూతో నా భవిష్యత్ అన్నట్టు ప్రతి చోట, ప్రతి రంగంలో ఒక రైతు సంబంధించిన టెక్నికల్ ఏఐ అండ్ ఆల్సో టెక్నికల్గా డెవలప్ చేయడానికి ఏ రకంగా డ్రోన్స్ తెచ్చారు చూసాం. అట్లానే కాళాశ్రీ నుంచి, తిరుపతి నుంచి ఇక్కడ ఎంత బ్రహ్మాండంగా కంపెనీస్ తెచ్చారని చూసాం. అట్లనే నెంబర్ ఆఫ్ కంపెనీస్, వీళ్ళందరూ చూసి కడుపు పంట. ఈ రకంగా పోతామంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కడ పోద్ది? ఈ పనికిమాలిన మాటలు, చదువు రాని దద్దమ్మలు మాట్లాడే మాటలు ఇక నాకు తెలుస్తాడే. ఈ రోజాకైతే ఇంకా నాకు తెలిసి ఇంకా అన్ని ప్యాకప్ చేసుకుని పోయి, అమ్మ నువ్వు మళ్ళా ఈ జబర్దస్త్ షోలో లేకుంటే ఏదో అమ్మ క్యారెక్టర్లు వేసుకొని ఏదో చేసుకుంటా ఉండు. నువ్వు దయచేసి నువ్వు తీసేసిన తహసీల్దారే ఏ రోజు కూడా నీకు ప్రజలు అనేది హర్షించరు. దయచేసి మీరు ఒక ప్రభుత్వం మంచి పని చేస్తూ ముందుకు పోతున్నప్పుడు కనీసం నువ్వు కడుపు పండు పట్టి మాట్లాడకుండా బొమ్మకుండా తల్లి నోటుకు వచ్చినట్టు పిచ్చివాడు వాగమాక. దయచేసి ప్రజలు కూడా చూసి నేను నవ్వుతా ఉన్నారు అని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకేమైనా ఉన్నాయా? విజయసాయి రెడ్డి రాజీనామా నా తెలిసి ఒక డ్రామా అయ్యా. రేపు పొద్దున 100% ఐటీ కావచ్చు, ఈడీలు కావచ్చు, ఇవన్నీ రేటు జరగాలి ఆయన మీద. ఎందుకంటే ఇన్ని రోజులు చేసిందంటే చేసి సంపాదించి నేను ప్రతివర్తనంటే నమ్మేటోడు ఎవడు లేడు, దొంగే. కాబట్టి నేను పోయి వ్యవసాయం చేస్తాను అన్నాడు. ఇన్ని రోజులు ఏం చేసావా నువ్వు వ్యవసాయం చేసుకోకుండా? వ్యవసాయం పేరు చెప్పి రైతుల్ని దయచేసి నువ్వు కించపరచద్దు విజయసాయి రెడ్డి గారు. నువ్వు ఏమేమి తిన్నావో కక్కించేదానికి ప్రభుత్వం రెడీగా ఉంది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కావచ్చు, బీజేపీ కావచ్చు, చిత్తశుద్ధం ఉన్నాం. దయచేసి నేను కూడా నా పర్సనల్గా ఇంకోటి కోరుతా ఉన్నా, ఇలాంటి వాళ్ళని దయచేసి ఇంకొక ఏ పార్టీలో కూడా తీసుకోకూడదు. నా పర్సనల్ అభిప్రాయం అంటే తెలుగుదేశం పార్టీ అట్లా ఆలోచన చేయకూడదు. బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఇలాంటి వాళ్ళని ఆర్థిక నేరగాలని పాతకాలను చూసాం. ఏ రకంగా మనం ఆంధ్రప్రదేశ్ చిన్నాభిన్నం చేశారో ఇలాంటి వాళ్ళని ఏ పార్టీలో తీసుకోకుండా వ్యవసాయానికి కూడా ఈయన పనికిరాడు. విజయసాయిరెడ్డి వైసీపీ నుండి బయటికి రావడం, రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం చాలా బాధాకరమైన విషయమని వైసీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగ గీత ఆవేదన వ్యక్తం చేశారు. పిఠాపురం మహారాజా కోట ఆవరణలోని పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. అనంతరం వైసీపీ పిఠాపురం పట్టణ అధ్యక్షుడిగా నూతనంగా నియమితులైన రావుల మాధవరావును పార్టీ మహిళా విభాగం కాకినాడ జిల్లా అధ్యక్షురాలు, పిఠాపురం మున్సిపల్ మాజీ చైర్పర్సన్ వద్దినేని సుజాత ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. ఆయన రాజీనామా అనేది అందరికీ కూడా అత్యంత బాధ కలిగించే అంశం. ఎందుకంటే ఆయన చాలా కీలకమైన వ్యక్తి, ముఖ్యమైన వ్యక్తి. మరి పరిస్థితులు ఏంటనేది ఇంకా పూర్తిగా దానికి చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైనా సరే ఈ పార్టీ నుంచి ఎవరు వెళ్ళినా ఆ ఎవరి లోటు వాళ్ళు తీర్చలేదు. లోటు చాలా బలంగా ఉంది. అయితే పార్టీలు అనేవి నిరంతరం కొనసాగుతూ ఉంటాయి. మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా దృఢమైన మనసు కలిగిన వ్యక్తి. అంటే ఇక్కడ ఒక విషయం మనం గమనించాల్సిన అవసరం ఉంది.
అధికార మార్పిడి జరిగినప్పుడు ఇది ఒక వైఎస్ఆర్సీపీ పార్టీకి మాత్రమే కాదు, రాజకీయ చరిత్ర చూస్తే పరిశీలన చేస్తే గనక అధికార మార్పిడి జరిగిన తర్వాత మార్పులు రావడం, వ్యక్తులు బయటకు వెళ్ళడం, కొంతమంది వ్యక్తులు లోపలికి రావడం, ఇదంతా నిరంతర ప్రక్రియ జరుగుతోంది. కానీ పార్టీ ఉనికి, పార్టీ నాయకుడి యొక్క నడిపించే పార్టీ నాయకుడి యొక్క నడిచే విధానాన్ని బట్టి పార్టీ మనగలుగుతుంది. ఆ విధమైన సంపూర్ణ విశ్వాసం మా అందరికీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముందుకు వెళ్తూ ఉంటారు, మేము అందరం కూడా వెనకుండి నడుస్తాం. ఆ విధంగా పార్టీలో జరుగుతూ ఉంటాయి, అనేక పరిణామాలు జరుగుతూ ఉంటాయి. అందులో ఇదొక పరిణామం. కానీ సాయిరెడ్డి గారు వెళ్ళడం అనేది అందరికీ బాధ కలిగించే అంశం. ఇడుపులపాయ త్రిపుల్ ఏవో రవికుమార్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ మండిపడ్డారు. కడప కలెక్టరేట్లో కలెక్టర్ను కలిసి త్రిపుల్ జరుగుతున్న పరిణామాలను వివరించారు. కాంట్రాక్ట్ అధ్యాపకుడు బొజ్జా అనిల్ కుమార్ రెడ్డి చెప్పిన ప్రకారం త్రిపుల్ ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. అనిల్ కుమార్ రెడ్డి భార్యను ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా విధుల్లోకి తీసుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బయ్య, సిఐటియు నాయకులు చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. న్యాయమని చెప్పినందుకు రామసుబ్బారెడ్డి అనే కార్మికుని యథేచ్ఛగా నోటీసు ఇవ్వకుండా అక్రమంగా అన్యాయంగా తొలగించడాన్ని సిఐటిగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దీని మీద వెంటనే రామసుబ్బారెడ్డి అనే కార్మికుని విధుల్లోకి తీసుకోవాలని చెప్పి ఈరోజు గ్రీవెన్సెల్లో కలెక్టర్ గారికి సిఐటిగా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత కలెక్టర్ గారు చాలా పాజిటివ్గా రెస్పాన్స్ అయ్యారు. దాని మీద వెంటనే లేబర్ అధికారుల మీద చేసి దీని మీద వెంటనే నాకు వారం రోజుల రిపోర్ట్ ఇవ్వాలని చెప్పారు. కలెక్టర్ గారికి సిఐటిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి అనిల్ కుమార్ రెడ్డి గారు ఏది చెప్తే అది తానంటే తందానని చెప్పి ఏవో డైరెక్టర్ గారు చేస్తూ ఉన్నారు. కాబట్టి కార్మికులు అడిగినందుకు మాట్లాడినందుకు తొలగించడం అన్యాయం, దుర్మార్గం. నోటీసు లేదు, మెమో లేదు, ఏమీ లేకుండా అడిగినందుకు తీసేస్తారని చెప్పి అడుగుతా ఉన్నాం. దీని మీద అవినీతి మీద అక్రమ మీద విచారణ జరిపి ఏవో మీద డైరెక్టర్ గారిని చర్యలు తీసుకోవాలా, తొలగించిన విధులేకి రామసుబ్బారెడ్డిని విధులేకి తీసుకోవాలని చెప్పి సిఐటిగా ప్రత్యేకంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చాలా మంది ఈరోజు అనిల్ కుమార్ రెడ్డి అనే వాళ్ళ కొన్ని కుటుంబాలకు సంబంధించినటువంటి పర్మిషన్ లేకుండా ఏమి లేకుండా గెస్ట్ ఫ్యాకల్టీగా ప్రభుత్వ ఫైనాన్స్ పర్మిషన్ లేకుండా తీసుకున్నారు. నచ్చితే ఒక రకం, నచ్చకపోతే ఒక రకం. వడ్డిచ్చేవాడు మనవాడైతే గడబంతులోనే పెడతాడని చెప్పి అధికారులకు నచ్చినటువంటి వాళ్ళకు ఏమి చెప్తే అది చేస్తా ఉన్నారు. ఇది అన్యాయం. ఎంపీ గారు జోక్యం చేసుకోవాలి, అక్రమంగా వాటిని ఉన్నటువంటి విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము సిఐటిగా మీ ద్వారా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తాం. యువగాళం పాదయాత్రలో 226 రోజుల పాటు 4000 కిలోమీటర్లు 97 నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర నిర్వహించి ప్రజల సమస్యలను తెలుసుకుని నేడు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు కృషి చేసిన మంత్రి నారా లోకేష్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సేలం కిరణ్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభించి 2 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఆయనకు అభినందనలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు శ్రీనివాసులు, గూడూరు మండల అధ్యక్షుడు వెంకటేశ్వరరాజు తదితరులు పాల్గొన్నారు. జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం గూడూరు నియోజకవర్గం శాసనసభ్యుడు డాక్టర్ పాస్మన్ సునీల్ కుమార్ గారి సూచన మేరకు ఈరోజు పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నాయకుడు అనే వ్యక్తి కార్యకర్తల కోసం, ప్రజల కోసం, రాష్ట్రం కోసం నిరంతరం నేను నీకు అండగా ఉన్నానని భరోసా ఇస్తూ చేపట్టిన పాదయాత్ర యువగళం పాదయాత్ర. ఈరోజు ఆ యువగళం పాదయాత్ర అనేది చేపట్టి అక్కడి యొక్క ప్రతి నియోజకవర్గాన్ని 97 నియోజకవర్గాలు 11 ఉమ్మడి జిల్లాల్లో పర్యటించి 97 నియోజకవర్గాల్లో 90 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ విజయకేతనాన్ని కారకులైనటువంటి లోకేష్ బాబు గారిని అభినందిస్తూ ఎన్నో ఆటుపోట్లు వచ్చినప్పటికి కూడా ఆయన మీద ఎన్ని కేసులు పెట్టుకుంటూ వెళ్ళినప్పటికి కూడా ఆయనతో కూడా ఉన్న యువగళం దళాన్ని అరెస్ట్ చేసినప్పటికి కూడా మొక్కుపోయిన ధైర్యంతో ముందుకు పోయారు. కానీ ఎక్కడ వెనకడుగు వేయకుండా ఏమైతే అవుతుందని
చేసినటువంటి పాదయాత్ర 2097 గ్రామాల మీదుగా 226 రోజులు 3132 కిలోమీటర్ల మేరకు యువగణ పాదయాత్రని సాగించి ప్రజల్ని చైతన్యవంతులు చేయడం జరిగింది. ఆ రోజు 2019 నుంచి 24 వరకు అధికారాన్ని చేపట్టిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అవినీతి అక్రమ అరాచక పాలనతో ఆంధ్రప్రదేశ్ ప్రజలని అగచాట్లు పాలు చేస్తున్నప్పుడు ముందుకు వచ్చింది యువగళం నాయకుడు అయినటువంటి నారా లోకేష్ బాబు గారిని తెలియజేస్తూ ఆయన చేసిన పాదయాత్రలో ప్రజలందరూ ఆయన ఏమేమి హామీలు ఇచ్చాడు, ఏ నియోజకవర్గాలు ఏం చెప్పాడు, ఆ యొక్క హామీలన్నీ నెరవేరుస్తూ ముందుకెళ్తున్నారనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఈరోజు సూపర్ 6 కార్యక్రమం తీసుకున్న ఆ రోజు ఏదైతే మనం యువగళం పాదయాత్రలో చెప్పామో వాటన్నిటిని కూడా దీని ద్వారా ఫుల్ఫిల్ చేస్తున్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రతి పని చేయాలంటే మన యొక్క ఆర్థిక పరిస్థితులు సరిగ్గా ఉండాలి. ఆర్థిక పరిస్థితులు లేనప్పుడు అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా సంపదను సృష్టించాలని ఆలోచించి ఏమీ సంపద లేనప్పటికీ అప్పుల్లో ఉన్న 10,000 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ని ప్రగతి పదంలో ముందుకు తీసుకుపోవాలని జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి మనం ఈ రాష్ట్రాన్ని ప్రజల్ని ముందుకు తీసుకెళ్లాలంటే సంపద సృష్టించాలని ప్రతి చిన్న అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.